హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విల్స్. ప్రజెంట్ మనము హోండాలో యూనికాన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది చూసుకుంటే 2025 వేరియంట్ అనమాట. సో ఎప్పటి నుండో మనం ఎదురు చూస్తున్న డిజిటల్ మీటర్, అదేవిధంగా యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్తో అయితే వెహికల్ వచ్చింది. సో ఇదే కాకుండా దీనిలో చాలా ఫీచర్స్ ఉంటాయి అనమాట. సో పర్టికులర్ వెహికల్లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలోకి అయితే చూద్దాం. సో ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన యూనికాన్లో మనం ఫీచర్ చూసుకుంటే ఈ ఫ్రంట్లో వచ్చేసి హెడ్ ల్యాంప్ ఎల్ఈడితోనైతే వచ్చిందనమాట. సో ఇలా హెడ్ ల్యాంప్ ఎల్ఈడి అయితే చూడొచ్చు. సో దీనిపైన చూసుకుంటే క్రోమియం ఫినిషింగ్తో ఉండే కౌల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే వస్తుందన్నమాట. సో ఇది ఏబిఎస్ని అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇలా ఏబిఎస్తో కూడా డిస్క్ బ్రేక్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఈ గేర్ రాడ్ వచ్చేసి మనకు ఇది వరకు ఉన్న గేర్ రాడ్తో కంపేర్ చేసినప్పుడు దీంట్లో ఇలా ఈ సింగిల్ మోనో గేర్ రాడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో మోనో షాక్ సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకు రేర్లో చూసుకుంటే సస్పెన్షన్ వచ్చేసి మోనో షాక్ సస్పెన్షన్ ఉంటుంది. సో ఈ సస్పెన్షన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఈ చైన్ వచ్చేసి లోపల అయితే ఉంటుందన్నమాట. అంటే బయటికి విజిబుల్ అయితే కాదు. సో దీన్ని సీల్డ్ చైన్ ఫీచర్ అయితే పిలుస్తారు. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే రేర్లో వచ్చేసి టేల్ ల్యాంప్ మనకి డిజైన్ లో కనిపిస్తుంది. సో దీన్ని సిగ్నేచర్ డిజైన్ టేల్ ల్యాంప్ అని పిలుస్తారు. సో ఇలాంటి టేల్ ల్యాంప్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ మఫ్లర్ కవర్ వచ్చేసి ప్రీవియస్ క్రోమియం ఫినిషింగ్తో ఉండేది. సో ఇప్పుడు వచ్చేసి ఈ డిఫరెంట్ లుక్లో ఉండే ఈ కవర్ అయితే మనం ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాంటి కవర్ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది. ఇది ఎల్సీడీతో వస్తుందన్నమాట. అంటే ప్రీవియస్ SP125లో ఎలాంటి డిస్ప్లే ఉండేదో సో అలాంటి డిస్ప్లే అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో కూడా మనకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో దీనిలో ఓడోమీటర్ కానీ, స్పీడోమీటర్ కానీ, ట్రిప్స్ కానీ, రియల్ టైమ్ మైలేజ్ కానీ, డిస్టెన్స్ టు ఎంటీ కానీ, సో ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో అయితే మనకి ఇచ్చారన్నమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వైజర్కి, ఈ హ్యాండిల్ బార్కి ఈ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వచ్చేసి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి పోర్ట్ అయితే చూడొచ్చు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ ఛార్జింగ్ పెట్టడానికి అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఈ పాసింగ్ స్విచ్ చేసి ఇంటిగ్రేటెడ్ ఉంటుంది అనమాట. అంటే హై బీమ్, లో బీమ్ పాసింగ్ స్విచ్ ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది. సో సింగిల్ బటన్ మనం హై బీమ్గా, లో బీమ్గా, అదేవిధంగా దీనిలో పాసింగ్ ఇవ్వడానికి కూడా పనిచేస్తుంది. సో ఇలాంటి బటన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే రైట్ సైడ్ హ్యాండిల్ బార్కి ఇంజన్ స్టాప్ అండ్ స్టాప్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. అంటే వెహికల్ని సెల్ఫ్ స్టార్ట్ మెథడ్లో స్టార్ట్ చేయడానికి ఎక్స్ట్రా బటన్ అయితే కింద ఉంటుంది. బట్ ఈ బటన్ చూసుకుంటే టెంపరీగా వెహికల్ని స్టార్ట్ చేయడానికి అయితే పనిచేస్తుంది. సో ఇలాంటి బటన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో E20 ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ కూడా దీనిలో యూజ్ చేయొచ్చు. సో దీని ద్వారా మనకు మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా పొల్యూషన్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్ పైన హోండా వింగ్ ఎంబ్లమ్ అనేది 3Dలో ఉంటుంది. సో ఇలా 3D ఎంబ్లమ్లో ఉండే హోండా వింగ్ అయితే ఈ ఎంబ్లమ్ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని చెప్పి ఫ్యూయల్ సిస్టమ్ అయితే ఇచ్చారన్నమాట. అంటే దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఫ్యూయల్ అనేది ఇంజన్లోకి పంప్ అయినప్పుడు సో దీనిలో డైరెక్ట్గా ఇంజన్లోకి అయితే వస్తుందన్నమాట. అంటే ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనే సిస్టమ్ ద్వారా అయితే పంప్ అవుతుంది. సో దీనిలో ఎలాంటి కార్బోరేటర్స్ అయితే ఉండవు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ క్రోమియం ఫినిషింగ్లో ఉండే ఈ సైడ్ కవర్ అయితే చూడొచ్చు. సో ఇదేంటంటే వెహికల్కి అట్రాక్టివ్నెస్ అయితే ఇస్తుందన్నమాట. సో ఇలాంటి క్రోమియం ఫినిషింగ్తో ఉండే కవర్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఈ సీట్ వచ్చేసి లాంగర్ సీట్ డిజైన్ అయితే ఉంటుంది. ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా ఈ సీట్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అని ఉంటుంది. అంటే సైడ్ స్టాండ్ వేసినప్పుడు ఈ వెహికల్ కనుక స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు. అదేవిధంగా వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ కనుక కిందికి వేస్తే వెహికల్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఇలాంటి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే చూడొచ్చు అనమాట.
ఫ్రెండ్స్ ఈ కొత్తగా వచ్చిన యూనికాన్ డిజైన్ పరంగా చూసుకుంటే మనకు ఫ్రంట్ లో ఈ హెడ్ ల్యాంప్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇది LED తోనైతే వచ్చిందన్నమాట. సో ప్రీవియస్ వేరియంట్ వచ్చేసి అది హాలోజన్ బల్బ్ తో ఉండేది. కొత్తగా వచ్చిన 2025 వేరియంట్ వచ్చేసి LED హెడ్ ల్యాంప్ తో అయితే వస్తుంది. సో హెడ్ ల్యాంప్ పైన చూసుకుంటే ప్రీమియం డిజైన్ లో ఈ క్రోమియం ఫినిషింగ్ తో ఉండే కౌల్ అయితే ఉంటుంది. సో ఇది ఈ వెహికల్ కి స్పెషల్ అట్రాక్షన్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇంకా పైన చూసుకుంటే వైజర్ ఉంటుంది. వైజర్ పైన ఈ హోండా అని చెప్పి మనకు స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. కొంచెం టాల్ వైజర్ అయితే ఉంటుంది అనమాట. సో మనం కీ ఆన్ చేసినప్పుడు మనకి హెడ్ ల్యాంప్ అనేది డిజైన్ ఇలా కనిపిస్తుంది. సో ఇలా మనకి హెడ్ ల్యాంప్ డిజైన్ చూడవచ్చు. ఈ సైడ్లో చూసుకుంటే చిన్న 2 పొజిషన్ ల్యాంప్స్ లాంటి డిజైన్ అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి డిజైన్ అయితే చూడొచ్చు అనమాట. ఈ వైజర్ పైన మనకి ఎలాంటి స్టిక్కరింగ్ అయితే ఉండదు. వెహికల్ పైన కూడా ఎలాంటి స్టిక్కరింగ్ ఉండదు. ఓన్లీ ప్లెయిన్ కలర్తోనైతే వస్తుంది అనమాట. సో ఈ వైజర్ వచ్చేసి మనకి కొంచెం హెవీగా ఉన్నట్టు కనిపిస్తుంది. మెయిన్ హెడ్ ల్యాంప్ LEDతో ఉంటే ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వచ్చేసి బల్బ్తోనైతే ఉంటాయి. సో ఇలాంటి ఈ వైజర్ డిజైన్ అయితే చూడొచ్చు. సో ఇంకా కొంచెం మనం కిందికి వచ్చి చూసుకుంటే ఈ మడ్గార్డ్ వచ్చేసి మనకు వెహికల్ కలర్లో అంటే బాడీ కలర్లో ఉండే మడ్గార్డ్ అయితే ఇస్తారు. సో ఇంకొంచెం మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే యూనిక్ డిజైన్లో ఉండే ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే చూడొచ్చు. సో ఇలాంటి డిజైన్లో ఉండే ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ పైన హోండా 3D ఎంబ్లమ్ అనేది మనకి ఇక్కడ 3Dలో అయితే ఉంటుంది అనమాట. సో ఇంజన్ చూసుకుంటే కొంచెం హెవీగా కనిపిస్తుంది. ఇంకా మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే ఈ క్రోమియం కౌల్ అయితే ఉంటుంది. సో ఇలాంటి కౌల్ అయితే మనం చూడొచ్చు. ఇది చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే మోనో సస్పెన్షన్ అని చెప్పి మనకు స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో దీనిలో ఉన్న సస్పెన్షన్ వచ్చేసి మోనో సస్పెన్షన్ కాబట్టి మనకి స్టిక్కర్ అయితే ఇండికేట్ చేస్తుంది. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే సీట్ వచ్చేసి చాలా లాంగర్ సీట్ డిజైన్ ఉంటుంది. ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా సీట్ అయితే ఉంటుంది. సీట్ కింద చూసుకుంటే దీని మోడల్ నేమ్ అయితే కనిపిస్తుంది. యూనికాన్ అని చెప్పి దీని మోడల్ అయితే కనిపిస్తుంది. సో ఇది కూడా స్టిక్కర్ రూపంలో ఉంటుంది అనమాట. సో డిజైన్ అయితే చూడొచ్చు. సో ఇంకా మనం కింద చూసుకుంటే మనకి చైన్ అనేది బయటకైతే విజిబుల్ కాదు, లోపల ఉంటుంది. సో దీంట్లో సీల్డ్ చైన్ ఫీచర్ అనేది ఉంటుంది. సో ఈ సీల్డ్ చైన్ ఫీచర్ వల్ల చైన్ డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి చైన్ అయితే చూడొచ్చు అనమాట. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే గ్రాబ్ రైల్ వచ్చేసి మెటల్తో ఉంటుంది. సో బాడీ కలర్లో ఉండే గ్రాబ్ రైల్ అయితే చూడొచ్చు. ఇంకా బ్యాక్ చూసుకుంటే సిగ్నేచర్ డిజైన్లో ఉండే టెయిల్ ల్యాంప్ అయితే ఉంటుంది అనమాట. చాలా స్టైలిష్గా ఉంటుంది టెయిల్ ల్యాంప్ వచ్చేసి. ఇది బల్బ్తో వస్తుంది. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ 2 బల్బ్తో వస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. టైర్ వచ్చేసి వైట్ టైర్ అయితే ఉంటుంది ఫ్రంట్ టైర్తో కంపేర్ చేసినప్పుడు. ఈ రైట్ సైడ్లో మనం ఈ మఫ్లర్ చూసుకున్నప్పుడు ఈ మఫ్లర్ అనేది చాలా లాంగర్గా ఉంటుంది అనమాట. సో దీనిపైన గ్రే కలర్లో ఉండే మఫ్లర్ కవర్ అయితే ఉంటుంది అనమాట. సో ప్రీవియస్ చూసుకుంటే ఇది వచ్చేసి క్రోమియం ఫినిషింగ్తో ఉండేది. ఇప్పుడు గ్రే కలర్లో ఉండే మఫ్లర్ కవర్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. చూడడానికి మనకి ఈ డిజైన్లో అయితే కనిపిస్తున్నారు వెహికల్ వచ్చేసి. సో పైనుండి చూసుకున్నప్పుడు ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ మనకి ఇలా చూడొచ్చు. సో ఫ్యూయల్ ట్యాంక్ పైన మనకి ఇక్కడ ఏరో షేప్లో ఉండే ఫ్యూయల్ హెడ్ అయితే ఉంటుంది. E20 అని చెప్పి స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో పైనుండి చూసుకున్నప్పుడు వెహికల్ అంతా కూడా మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఇంజిన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 4 స్ట్రోక్ ఇంజన్, సింగిల్ సిలిండర్ ఇంజన్ అనమాట. దీని కెపాసిటీ చూసుకుంటే ఇది 162.71 cc కెపాసిటీ గల ఇంజన్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. దీంట్లో మాక్సిమం ఇంజన్ అవుట్పుట్ పవర్ చూసుకుంటే 7500 RPM వద్ద 9.7 kW పవర్ని ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుంది. దీనిలో టార్క్ చూసుకుంటే 5250 RPM వద్ద 14.8 Nm టార్క్ని ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుంది. సో దీని ఫ్యూయల్ సిస్టమ్ చూసుకుంటే PGMFIN సిస్టమ్ అని పిలుస్తారు. అంటే ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే పిలుస్తారు. సో ఇంజన్లో బోర్ చూసుకుంటే 57.3 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ చూసుకుంటే 63.1 mm స్ట్రోక్ అయితే ఇస్తారు. దీనిలో కంప్రెషన్ రేషియో చూసుకుంటే 10.0:1 ఉంటుంది అనమాట. అంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఫ్యూయల్తో పాటు ఇంజన్లో కొంత ఎయిర్ కూడా వస్తుంది. సో ఎంత రేషియోలో ఈ ఫ్యూయల్ అండ్ ఎయిర్ వస్తుందని చెప్పి కంప్రెషన్ రేషియో అయితే తెలుపుతుంది అనమాట. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 మెథడ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్లో ఈ సెల్ఫ్ స్టార్ట్ బటన్ ద్వారా వెహికల్ అయితే స్టార్ట్ చేయవచ్చు. రెండోది చూసుకుంటే రైట్ సైడ్లో కిక్ రాడ్ ఉంటుంది. కిక్ రాడ్ ద్వారా వెహికల్ అయితే స్టార్ట్ అయితే చేయవచ్చు అనమాట. సో దీనిలో ట్రాన్స్మిషన్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి మల్టిపుల్ వెట్ క్లచ్ ట్రాన్స్మిషన్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. దీనిలో గేర్ రాడ్ చూసుకుంటే ఇలాంటి గేర్ రాడ్ ఉంటుంది. ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసినప్పుడు గేర్ రాడ్ డిజైన్ అయితే చేంజ్ అయింది. 5 గేర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇలాంటి సింగిల్ గేర్ రాడ్ అయితే చూడొచ్చు, లేదంటే మోనో గేర్ రాడ్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి చూసుకుంటే ఈ ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. సో వీల్ చూసుకుంటే అలాయ్ వీల్ డిజైన్ ఉంటుంది. సో ఇలాంటి డిజైన్ ఉంటే అలాయ్ వీల్ ఉంటుంది. టైర్ సైజ్ చూసుకుంటే 80/100 సైజ్ లో టైర్ ఉంటుంది. వీల్ సైజ్ చూసుకుంటే 18 ఇంచెస్ వీల్ సైజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి టైర్ అండ్ వీల్ అయితే ఫ్రంట్ లో ఇస్తారు. ఫ్రెండ్స్ రేర్ లో టైర్ చూసుకుంటే రేర్ లో ఈ టైర్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్ ఇస్తారు. ఈ టైర్ సైజ్ చూసుకుంటే 100/90 సైజ్ లో ఉంటుంది. వీల్ సైజ్ చూసుకుంటే ఇది 18 ఇంచెస్ వీల్ సైజ్ ఉంటుంది. అలాయ్ వీల్ డిజైన్ ఉంటుంది. సో ఇలాంటి వీల్ అండ్ టైర్ అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఇది సింగిల్ వేరియంట్ తో వస్తుంది. అంటే ఓన్లీ డిస్క్ బ్రేక్ తో వస్తుంది. సో ఈ డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకుంటే
240mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇది ABS-ని సపోర్ట్ చేస్తుంది అనమాట, అంటే యాంటీ బ్రేకింగ్ లాకింగ్ సిస్టమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది సేఫ్టీ కోసం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట ABS ఫీచర్ అనేది. సో ఇలాంటి బ్రేకింగ్ సిస్టమ్ ఫ్రంట్లో చూడొచ్చు. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో వచ్చేసి డిస్క్ బ్రేక్ రాదు, ఓన్లీ డ్రమ్ బ్రేకే వస్తుంది. సో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 130mm డయామీటర్లో డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది అనమాట రేర్లో. ఫ్రెండ్స్ దీనిలో ఫ్రేమ్ చూసుకుంటే డైమండ్ టైప్ ఫ్రేమ్ అనేది పిలుస్తారు. సో ఫ్రేమ్ డిజైన్ మనకి ఇలా కనిపిస్తుంది. సో ఈ ఫ్రేమ్ పైన వెహికల్ డిజైన్ అంతా కూడా మనకు డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫ్రంట్లో సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి సస్పెన్షన్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రంట్లో 2 సస్పెన్షన్స్ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే మోనో షాక్ సస్పెన్షన్ ఉంటుంది. సో ఇలాంటి సస్పెన్షన్ అయితే చూడొచ్చు అనమాట. సో దీన్ని హైడ్రాలిక్ టైప్ సస్పెన్షన్ కూడా పిలుస్తారు. సో ఇది ఏంటంటే ఎలాంటి రోడ్ కండిషన్ ఉంటాయి, ఆఫ్ రోడ్ కానీ లేదంటే సిటీ రోడ్స్ కానీ మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి సస్పెన్షన్ అయితే మనకు రేర్ లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎలక్ట్రికల్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి 12 volts 5 amperes సపోర్ట్ చేస్తే మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ ఉంటుంది. అంటే ఎలాంటి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఇలాంటి లిక్విడ్స్ పోయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. సో అలాంటి మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో హెడ్ ల్యాంప్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి LED హెడ్ ల్యాంప్ ఉంటుంది. ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వచ్చేసి బల్బ్ తో ఉంటాయి. రేర్ లో టెయిల్ ల్యాంప్ చూసుకుంటే బల్బ్ తో ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్ తో అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ నుంచి ఈ బ్యాక్ వరకు దీని లెంత్ వచ్చేసి 2081mm లెంత్ అయితే దీంట్లో ఇచ్చారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో విడ్త్ చూసుకుంటే హ్యాండిల్ బార్ ఎండ్ నుండి హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 756mm విడ్త్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో హైట్ చూసుకుంటే బాటమ్ నుండి అప్ టు ఈ మిర్రర్స్ వరకు, ఇది న్యూ వెహికల్ కాబట్టి ఇంకా మిర్రర్స్ అయితే ఫిట్ చేయలేదు, బట్ మిర్రర్స్ వరకు అయితే హైట్ మెజర్ చేస్తారు. సో దీని హైట్ వచ్చేసి 1103mm హైట్ అయితే ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అని అయితే పిలుస్తారు. ఇది 1335mm వీల్ బేస్ అయితే కలిగి ఉంటుంది. సో ఈ వీల్ బేస్ అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు రోడ్ గ్రిప్ అనేది ఎక్కువగా ఉండి మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 187mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది అనమాట. అంటే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా హైగా ఉంటుంది. ఆఫ్ లో కూడా కంఫర్ట్ గా డ్రైవ్ చేయడానికి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి హై గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో వెయిట్ చూసుకుంటే ఇది వచ్చేసి 139 kgs ఉంటుంది. అంటే వితౌట్ ఫ్యూయల్ కర్బ్ వెయిట్ అయితే 139 kgs ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో సీట్ హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అప్ టు ఈ సీట్ వరకు, అంటే రైడర్ సీట్ వరకు దీని హైట్ వచ్చేసి 795mm సీట్ హైట్ అయితే ఉంటుంది. ఈ సీట్ లెంత్ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లెంత్ వచ్చేసి 715mm సీట్ లెంత్ అయితే ఉంటుంది అనమాట. అంటే 715mm ఉంటుంది. సో దీనిలో ఇద్దరు కంఫర్ట్ గా కూర్చునే విధంగా ఈ సీట్ అయితే ఉంటుంది అనమాట. లాంగర్ సీట్ అయితే దీనిలో ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్ దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే ఇది వచ్చేసి 13 liters కెపాసిటీ అయితే ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ అనేది చాలా సింపుల్ గా కనిపిస్తుంది. సో ఇది యూనిక్ డిజైన్ లో ఉండే ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే చూడొచ్చు. 13 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇస్తారన్నమాట. సో దీనిలో E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా ఏరో షేప్ లో ఉండే ఫ్యూయల్ హెడ్ అయితే దీనిలో ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకు ఈ 3 buttons కనిపిస్తాయి. సో దీనిలో ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి పాసింగ్ బటన్ అనమాట. అంటే హై బీమ్ లో బీమ్ పాసింగ్ ఇవ్వడానికి ఇది బటన్ ఇంటిగ్రేటెడ్ గా ఉంటుంది అనమాట. అంటే ఈ సింగిల్ బటన్ యూజ్ చేసి మనం హై బీమ్ లో బీమ్ అదేవిధంగా పాసింగ్ కూడా ఇవ్వచ్చు. సో ఇలాంటి బటన్ అయితే మనకు ఈ ఫ్రంట్ లో ఉంటుంది. సో ఇంకో బటన్ చూసుకుంటే ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేయడానికి అయితే పనిచేస్తుంది. దీని కింద చూసుకుంటే హార్న్ స్విచ్ ఉంటుంది అనమాట. సో ఈ 3 buttons మనకు లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ ఉంటాయి. రైట్ సైడ్ లో చూసుకుంటే 2 buttons అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ పైన రెడ్ కలర్ బటన్ వచ్చేసి ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అనమాట. అంటే వెహికల్ ని ప్రతిసారి మనం ఇగ్నిషన్ దగ్గర మనం ఈ కీతో ఆఫ్ చేయకుండా సో ఇక్కడ నుంచే స్టాప్ అయితే చేసే విధంగా సో దీంట్లో అయితే టెక్నాలజీ ఉంటుందన్నమాట. సో దీంట్లో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 methods ఉంటాయి. ఇది వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనమాట. అంటే ఈ బటన్ యూజ్ చేసి మన వెహికల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఇదే కాకుండా మనకు రైట్ సైడ్ లో కిక్ రాడ్ కూడా ఉంటుంది. కిక్ రాడ్ యూజ్ చేసి కూడా వెహికల్ అయితే స్టార్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో దీనిలో ఇగ్నిషన్ చూసుకుంటే ఈ ఇగ్నిషన్ వచ్చేసి డిజిటల్ మీటర్ కింద సో ఇక్కడైతే మనకు ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే కీ ఇన్సర్ట్ చేసి ఆన్ ఆఫ్ చేసే విధంగా లాక్ చేసే విధంగా ఇగ్నిషన్ లో అయితే మనకు ఫీచర్స్ ఉంటాయి. సో దీన్ని మనం డిస్ప్లే ఆన్ చేస్తే మనకు డిస్ప్లే అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇలా ఈ LCD డిస్ప్లే అయితే చూడొచ్చు. సో ప్రీవియస్లీ SP125 లో ఎలాంటి డిస్ప్లే ఉండేదో సో అలాంటి డిస్ప్లే ఉంటుంది. సో దీనిలో బ్లూటూత్ అయితే ఉండదు అనమాట. ఓన్లీ డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా USB పోర్టు, తర్వాత నెక్స్ట్ చూసుకుంటే దీనిలో ఈ ఫ్రంట్ లో వచ్చేసి LED హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ మీటర్ లో చూసుకుంటే మనకు చాలా ఇండికేటర్స్ ఉంటాయి. సో ఇలాంటి ఈ ఇండికేటర్స్ అన్ని చూడొచ్చు. సో దీంట్లో ఏమైనా సెట్టింగ్ చేసుకోవడానికి మనకు పక్కన ఈ 2 రబ్బర్ బటన్స్ అయితే ఉంటాయి. సో ఈ బటన్స్ యూజ్ చేసి మనం డిస్ప్లే ఉన్న సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనిలో చూసుకుంటే ఇది వచ్చేసి ఓడోమీటర్ గా పనిచేస్తుంది. సో ఇదే కాకుండా స్పీడోమీటర్ గా పనిచేస్తుంది. ఇక్కడ కింద చూసుకుంటే మనకు ట్రిప్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో ఇదే కాకుండా km/h చూపిస్తుంది, రియల్ టైమ్ మైలేజ్ చూపిస్తుంది, యావరేజ్ మైలేజ్ చూపిస్తుంది, డిస్టెన్స్ టు ఎంటీ చూపిస్తుంది, బ్యాటరీ ఇండికేటర్ చూపిస్తుంది, క్లాక్ చూపిస్తుంది. సో ఇలాంటి చాలా ఇండికేటర్స్ మనకు దీంట్లో కనిపిస్తాయి. సో ఇలాంటి డిస్ప్లే అయితే మనకు దీనిలో యూనికాన్ లో కొత్త వేరియంట్లో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. పైన చూసుకుంటే ఇది ABS ఇండికేటర్ అయితే చేస్తుంది. దీని పక్కన వచ్చేసి హై బీమ్ లో బీమ్ బటన్ అయితే ఉంటుంది. సో ఇంకా మనం పక్కన చూసుకుంటే గేర్ పోషన్ ఇండికేటర్ చూపిస్తుంది,
చూపిస్తుంది. సో ఇక్కడ ఈ మిడిల్లో చూసుకుంటే ప్రజెంట్ మనం ఇక్కడ ఈ ఏ గేర్లో ఉందని చెప్పి ఇండికేటర్ కూడా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి సో ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనకు డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ హ్యాండిల్ బార్ చూసుకుంటే లాంగర్ హ్యాండిల్ బార్ ఉంటుంది. సో ఇలాంటి హ్యాండిల్ బార్ డిజైన్ చూడొచ్చు. సో వైడ్ హ్యాండిల్ బార్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ కొత్తగా వచ్చిన యూనికాన్లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, బట్ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీనిలో ఇచ్చిన ఇంజన్ వచ్చేసి 160cc కెపాసిటీ గల ఇంజన్ అయితే ఉంటుంది. కాబట్టి దీని మైలేజ్ చూసుకుంటే కంపెనీ ఇచ్చింది వచ్చేసి 50 kmpl మైలేజ్ అయితే కంపెనీ ఆఫర్ చేస్తుంది. బట్ మనం నడిపేటప్పుడు మనకు కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఇవ్వచ్చు అనమాట, ఎందుకంటే డిపెండ్ అపాన్ డ్రైవింగ్ అనమాట. సో దీని ప్రైస్ చూసుకుంటే దీనిలో సింగిల్ వేరియంట్ ఉంటుంది, డిస్క్ బ్రేక్తో వస్తుంది. సో దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1,18,000 అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,52,000 వరకు అయితే దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ రెండు కూడా లొకేషన్ బట్టి అయితే చేంజ్ అవుతాయి అనమాట. సో ప్రెసెంట్ నేను ఉన్న ఈ లొకేషన్లో ఉన్న ప్రైస్ అయితే నేను చెప్తున్నాను. మీరు అదర్ లొకేషన్ నుంచి వీడియో చూస్తే మీకు ప్రైస్ డిఫరెంట్ అయితే ఉండొచ్చు అనమాట. సో ఈ వీడియో వచ్చేసి నేను వెన్నెల హోండా జగిత్యాలలో అయితే ప్రిపేర్ చేస్తున్నమాట. సో ఇక్కడున్న ఈ ప్రైస్ అయితే చెప్తున్నాను. మీకు వెహికల్స్ కావాలనుకుంటే మనకి ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. నేను షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి షోరూమ్ వాళ్ళైతే మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న డిజిటల్ మీటర్, అదేవిధంగా USB పోర్ట్, LED హెడ్ ల్యాంప్తో కూడిన ఈ వేరియంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ కొత్తగా వచ్చిన యూనికాన్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.